గాయ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం ఎవ్రీ ఫ్రైడే ఒక స్టోరీ చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో నేను లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే నేను ఇట్లానే స్టోరీ చెప్పాలి అనుకున్నాను, కానీ నాకు ఆ రోజు ఫ్రైడే అని తెలీదు, నేను మర్చిపోయాను. సో లాస్ట్ వీక్ పెట్టలేకపోయాను వీడియో. సో మనం గల్ఫ్ దేశానికి వచ్చి ఇక్కడ వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో గల్ఫ్ దేశానికి రావడానికి కారణం ఏంటి, లైక్ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎట్లా వచ్చాయి అనేది తెలుసుకుందాం ఫస్ట్. అయితే గల్ఫ్ దేశంలో మనకి 1970లో ఈ ఎడారిలో ఆయిల్ అనేది బయటపడిందనమాట. సో ఈ ఆయిల్ బయటపడినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎడారిలో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, రోడ్లు అయ్యాయి, బిల్డింగ్స్ అయ్యాయి, అన్నీ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే కార్మికులు లేరనమాట. సో కార్మికులు లేకపోయేసరికి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కంట్రీస్ వైపు చూసింది కార్మికుల కోసం. సో అట్లాగే మన దేశం వైపు కూడా చూసింది. అట్లా మన దేశం వైపు కూడా చూసినప్పుడు మన దేశంలో ఇట్లా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని అందరికీ ఇట్లా చాటింపు వేయించినప్పుడు తెలిసిందనమాట. ఇట్లా గల్ఫ్ దేశంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి, ఇట్లా ఆయిల్ అనేది బయటపడింది కాబట్టి ఎవరికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇట్లా ఏజెంట్లు ఉండేవాళ్ళంట అప్పట్లో కూడా. ఆ ఏజెంట్ల ద్వారా ఇట్లా అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు అట్లా ఆయిల్ ఇక్కడ బయటపడడంతో చాలా ఉద్యోగ అవకాశాలు ఉండే కాబట్టి మన ఇండియా నుంచి చాలా కార్మికులు వచ్చారనమాట. అయితే అట్లాంటి కార్మికుడు కథే ఇవాళ మనం కూడా చెప్పుకుంటున్నాము. అండ్ ఇది ఏదో బుక్స్లో రాసిన స్టోరీ అయితే కాదు, ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ, ఒక అన్న స్టోరీ అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒత్తండి, సో దట్ నా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, నేను కొత్త వీడియో పెట్టానని చెప్పేసి. సో మీకు ఈజీగా ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి చూడడానికి. స్టోరీ అంటే ఇట్లా అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక పేద కుటుంబం అట్లా చెప్పుకోవడం కన్నా మనం జనరల్గా మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడుకుంటూనే ఆ స్టోరీ ఆ అన్న నాకు చెప్పిన విధంగానే నేను అట్లే కన్వే చేయాలనుకుంటున్నాను. మన తెలంగాణలోనే ఒక ఊరు అనుకోండి, పేర్లు అవన్నీ మెన్షన్ చేయట్లేదు. తెలంగాణలోనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ పొలం పనికి వెళ్ళేవారంట. కానీ అప్పట్లో మనకి పొలాలు ఎట్లా, వర్షం పడితేనే పొలాలు పండేవి, లేకపోతే సరిగ్గా రాకపోయేది, పొలం పండకపోయేది కదా. అయితే వాళ్ళు రోజు రోజు కూలి తీసుకొని బతికేవాళ్ళంట. ఆ బతికినప్పుడు వాళ్ళకి పొద్దున లేస్తే పొలం పనికి వెళ్ళిపోవడం, రాత్రి మళ్ళీ అప్పుల బాధతో బాధపడుతూ పడుకోవడం అన్నట్టే ఉండే అంట పరిస్థితి. అప్పుడు ఆ అన్న వాళ్ళకి ఇట్లా ఈ గల్ఫ్ దేశాల్లో ఇట్లా ఉంది పని అని చెప్పి తెలిసిందంట. తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు కావాలి కదా. అయితే ఆ డబ్బులు అనేవి వాళ్ళ దగ్గర లేకపోయేసరికి వాళ్ళ అమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని చేతిలో ఒక చిన్న సంచి తీసుకొని గుండె నిండా బాధతో ఫ్లైట్ ఎక్కి కూర్చొని ఆ కిటికీలో నుంచి అట్లా బయటకు చూస్తూ మొత్తం జీవితాన్ని అటు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నా, నేను మా వాళ్ళనందరినీ వదిలి దూరం వెళ్తున్నాను అన్న బాధ. కానీ ఒక సైడ్ డబ్బులు వస్తాయి కదా, మా వాళ్ళే బాగుంటారు కదా, నేను కష్టపడితే నా ఫ్యామిలీ అంతా బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతో అది గుండె నిండా ధైర్యం చేసుకొని వస్తారనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఆ అన్నకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటే రూమ్లో 10 మంది ఉండడం అంట. దాని తర్వాత పనిచేసే గంటలు కూడా చాలా ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, 12-14 గంటలు పని చేసేదంట. చాలా ఇబ్బంది పడేదంట. తినడానికి కూడా ఇబ్బంది పడేదంట. వంట చేసుకోవాలి, పనికెళ్ళి రావాలి. మళ్ళీ కానీ ఎక్కడో ఒక దగ్గర ధైర్యం ఉండేదంట. ఇవన్నీ తట్టుకుంటూ తను ఇంటికి మాట్లాడాలంటే అప్పట్లో అయితే, ఇప్పుడంటే మనకి స్మార్ట్ ఫోన్స్, వీడియో కాల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో వాళ్ళకి ఫోన్ కూడా లేదు కదా, లెటరే రాసేది, టెలిగ్రామ్ చేసేదంట. అయితే ఆ డబ్బులు నెల నెల ఇంటికి పంపించేదంట. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మ బంగారాన్ని తీయించేశారంట. తాకట్టు నుంచి తీయించేసి వాళ్ళ చెల్లెకి పెళ్లి చేసుకొని, తర్వాత ఈ అన్న కూడా పెళ్లి చేసేసుకొని
మళ్ళీ గల్ఫ్ బాటకు పట్టారంట. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ అట్లే కష్టపడి అన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ఆ అన్నకి మంచిగా ప్రమోషన్ వచ్చిందంట. ఆయన పొజిషన్ అనేది పెరిగిందంట. ఆయనకి డబ్బులు మంచిగా వచ్చినాయంట. వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర అందరూ హ్యాపీగా ఉన్నారంట. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయంట. కొన్ని పొలాలు కొనుక్కున్నారంట. ఇల్లు కట్టుకున్నారంట. తర్వాత వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారంట. అట్లా కొన్ని సంవత్సరాలు సాగిన తర్వాత అన్న కూడా కొన్ని డబ్బులు పోగేసుకొని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తీసుకొని ఇక్కడికొచ్చారంట. ఇక్కడికొచ్చిన తర్వాత చిన్నగా వ్యాపారం మొదలుపెట్టారంట. ఆ వ్యాపారం కాస్త మంచిగా జరిగి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారంట. కానీ ఈ సంతోషంలో ఈ అన్న కోల్పోయింది ఏందో గూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ప్రతి పండగ వస్తుంది. పండగ వచ్చినప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఇంటి దగ్గర ఉంటుంది. అన్న మాత్రం ఒక్కడే ఇక్కడ ఉంటారు. ఆ పిల్లలేమో ఎదురు చూపులు చూస్తారు. అమ్మనేమో అన్నీ ఉన్నాయి కానీ కొడుకు లేడన్న బాధతో అమ్మ బాధపడుతూ కూర్చుంటున్నది. అయ్యో! ఈయన ఎప్పుడొస్తాడో, ఒక్క పండగకైనా రాలేదే అని ఎదురు చూస్తూ బాధపడేదంట. సో, ఇట్లా చాలా కష్టాలుంటాయి. చాలా దాటుకొనొస్తారు. ఎన్నో చూసిన తర్వాత సక్సెస్ అనేదొస్తుంది. కానీ ఎక్కడ ఓడిపోకుండా ఈ అన్న తాను నిల్చొని గట్టిగా నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నానని జెప్పి, మంచిగా కష్టపడి, మంచిగా డబ్బులు సంపాదించి, ఫ్యామిలీని మంచిగా జూసుకొని, వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి తెచ్చేసుకొని, ఆ పిల్లలు, అన్నయ్య అందరూ సంతోషంగా ఉన్నారంట. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత కష్టాలు పడ్డప్పుడు ఈ ఏజెంట్లని నమ్మి వస్తారు కదా! అందులో ఏజెంట్లు వాళ్ళు చెప్పిన పని ఒకటి ఉంటుందంట. వీళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత చేసే పని ఇంకోటి ఉంటుందంట. అండ్ ఇంకొకటి వాళ్ళు అప్పట్లో అన్న వాళ్ళకి ఒక పని చెప్పి ఇంకో పనికి పెట్టారంట. ఒక జీతం చెప్పి ఇంకొక జీతంకి పెట్టారంట. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకులే వచ్చే జీతాన్ని మేనేజ్ చేద్దాం అన్నట్టు అన్న వాళ్ళు ఇక్కడే ఉండి ఆ జీతాన్ని అట్లే మేనేజ్ చేసుకుంటూ, కష్టపడుతూ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళంట. అప్పుడంటే మనకి ఫోన్లు లేవు కానీ, ఇప్పుడంటే మనకి ఫోన్లున్నాయి కాబట్టి, అట్‌లీస్ట్ వీడియో కాల్ చేసన్నా చూసుకోగలుగుతున్నాము. దానికి మనం సంతోషపడాలి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత కష్టమైతే చాలా ఉంటుంది. సో, మీ వాళ్ళు ఎవరైనా ఇట్లే గల్ఫ్ దేశానికొచ్చుంటే మాత్రం మీరు రెగ్యులర్‌గా కాల్ చేసి మంచిగా తింటున్నారా? మంచిగా ఉంటున్నారా? హెల్త్ ఎట్లా ఉంది? అని అడగండే కానీ, డబ్బులెప్పుడు పంపిస్తారు? జీతం పెంచారా? లేకపోతే వేరే దగ్గరికి మారతారా? వేరే దగ్గర జాబ్ వెతుక్కుంటున్నారా? అని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర ఎవరికైనా మీకు కూడా షేర్ చేసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. సో, నేను మీ స్టోరీ ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నేను ఇట్లాగే ఇంకో స్టోరీ చెప్తాను. ఎవ్రీ ఫ్రైడే మనం ఇలాగే ఒక స్టోరీతో కలుసుకుందాం. ఓకేనా? టిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి. మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.